హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఈ వీడియోలో ధనుర్మాస విశిష్టత, ఏ దేవుని పూజించాలి, వ్రత ఫలితం, నైవేద్యాలు మొదలైన వంటి విషయాలను తెలుసుకుందాం. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వలన విష్ణు భక్తులు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో సంక్రమణం జరుగుతుంది. మేషరాశి నుండి మీనరాశి వరకు ఒక్కో రాశిలో నెల రోజుల పాటు సూర్యుడు సంచరిస్తాడు. కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ కోవకే చెందుతాయి. నెల రోజులకు ఒక రాశిలోకి మారే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన రోజునే ధనుస్ సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చాలామంది వివాహాన్ని, ఉద్యోగాన్ని, సంతానాన్ని పొందారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి స్వామివారిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం. అలాగే ఈ ధనుర్మాసం దేవతలకి బ్రహ్మ ముహూర్తం లాంటిది. ఈ ధనుర్మాసంలో ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దారిద్ర్యం దూరం అవుతుంది. ఈ ధనుర్మాసంలో ప్రధానంగా విష్ణు దేవాలయాలలో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై, గోదా కళ్యాణం మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారిపై దైవానుగ్రహం ఉంటుంది అని ప్రతీతి. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాల, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఎన్నో సమస్యల నుంచి బయటపడిన వారు చాలామంది ఉన్నారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు స్వామివారిపై మనస్సు నిలిపి పూజ చేయాలి. ఈ పూజను ఉదయం 6 గంటల లోపల పూజ పూర్తి చేసుకోవాలి.